సీఎం జగన్ మరోసారి విద్యార్థుల చదువులకు అండగా నిలిచారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 40,006 మంది విద్యార్థులకు 29,08,00,000 అందజేశారు. కృష్ణా జిల్లా పామరు నుంచి జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్స్ ను సీఎం జగన్ బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాలో నేరుగా జమ చేశారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు 29.08 కోట్ల మెగా చెక్ ను జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తదితరులు విద్యార్థులు వారి తల్లులకు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సీఎం జగన్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందించిన ఫీజు రియంబర్స్మెంట్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారన్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మార్చిన జగన్ ను మరోసారి గెలిపించుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. మన అనంతపురం జిల్లాలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన అనంతపురం జిల్లాలో దాదాపు 40,000 మంది విద్యార్థులకు గాను 29 కోట్ల రూపాయలను వాళ్ళ తల్లుల అకౌంట్లలోకి జమ చేసి జగనన్న వాళ్ళ విద్యకు మరింత ధైర్యాన్ని ఇస్తూ, ఆర్థిక భరోసాన్ని ఇస్తూ ఈరోజు ప్రోత్సాహం కల్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు మనం చూసుకుంటే మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చినారు. మనం నాడు నేడు దగ్గర నుంచి స్కూళ్ళు రూపురేఖలు మార్చే విషయం దగ్గర నుంచి కూడా చూసుకుంటే పిల్లలకు పౌష్టికాహారం అందించడము, విద్యా దీవెన ఇవ్వడము, వసతి దీవెన ఇవ్వడము, విదేశీ విద్యా కానుక ఇవ్వడము, వీటన్నిటినీ కూడా తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా వాళ్ళ పిల్లలను వాళ్ళు చదివించుకునేలాగా ఈరోజు జగనన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి జగనన్న ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా మేమందరం విద్యార్థులందరి తరపున వాళ్ళ తల్లిదండ్రుల తరపున కూడా జగనన్నకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. విద్యతో ఈ సమాజంలో మనం ఏదైనా సాధించవచ్చు అని జగనన్న నమ్మారు కాబట్టే ఈరోజు గొప్ప సంస్కరణలు తీసుకురావడం కానీ, పేద విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబ విద్యార్థులందరికీ కూడా ఒక ఆర్థిక భరోసాన్ని, ఆర్థిక ధైర్యాన్ని కల్పించడానికి జగనన్న ఎంతగానో అండగా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి కూడా జగనన్ననే ముఖ్యమంత్రి కావాలి అని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు. విద్యార్థులు కూడా జగన్ మామయ్యనే ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఆశిస్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా పైన దేవుని ఆశీస్సులు రాజన్న బిడ్డకి ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జగనన్నని మరొకసారి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారని కూడా ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.